హాయ్ అందరికీ, ఇది దీక్షు బర్త్డే వ్లాగ్. తన బర్త్డే అయ్యి చాలా డేస్ అవుతుంది, బట్ నాకే పోస్ట్ చేయడం కుదరలేదు. అంటే నేనేమనుకున్నానంటే తన బర్త్డే కదా, తనతోనే వాయిస్ చెప్పిద్దాము, తన ఫీలింగ్స్ అవి అని, బట్ కుదరలేదు. జమ్మూలో మా రూమ్ వచ్చి ఓన్లీ 1 రూమ్ 1 కిచెన్. సో ఒక రూమ్లో డెకరేషన్ అవంతా అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి, ప్లస్ మా వారు కూడా అవైలబుల్ ఉంటారో ఉండరో డెకరేషన్ చేయడానికి, పాప చిన్నది కదా దాన్ని చేయగలుగుతానో లేదో అన్న దీనిలో మీషోలో ఈ బ్యానర్ ఆర్డర్ పెట్టాను. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా డెకరేషన్ బెలూన్స్ ఇవి కదా, ఇది డిఫరెంట్గా అనిపించింది. మేము ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేయకూడదు అనుకున్నాం కొన్ని రీజన్స్ వల్ల, బట్ చేయాల్సి వచ్చింది. పిలు దీక్ష కోసం పిలు అక్క పిలు లేపు దగ్గరికి వెళ్ళు. గోరింట పెట్టుకుంది కానీ వెళ్ళు పెట్టు. పిలు పిల్లరా వచ్చినాయి కానీ పిల్లరా తల్లి లేపు అక్క పిలు వెళ్ళు దగ్గరికి వెళ్ళు. విషయ అక్కడ విషయ హ్యాపీ బర్త్డే దీక్ష లేగు హ్యాపీ బర్త్డే చెప్పు అక్కకి లేలో షేర్ చేసుకుందండి తర్వాత సరేనా. థ్యాంక్ యూ అని చెప్పు. హ్యాపీ బర్త్డే అక్క చెప్పు చెప్పు హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే దీక్షు. థ్యాంక్ యూ డాడీ. ఇంకా మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఈరోజు దీక్షకు హాలిడే, ఇంకా ఏం చేస్తాం ఖాళీగా అలా కూర్చున్నాం. ఆయనకి కుదిరితే ఈవినింగ్ వెళ్ళొచ్చు టెంపుల్కి అని. గాడ్ బ్లెస్ యూ దీక్షు, హ్యాపీగా ఉండేటట్టు చూడు, ఓకేనా. లేగు నెక్స్ట్ మా వారు సడన్గా వచ్చి పర్మిషన్ తీసుకున్న పదండి టెంపుల్కి వెళ్దాం అన్నారు. ఇంకా అలా అంటే ఊరుకుంటామా, ఇంకా తొందరగా రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ దగ్గర మా డాడీ దగ్గర దేవుడి దగ్గర చాక్లెట్ పెట్టి ప్రేయర్ చేయించాం. లోక్షి ఎక్కడికి వెళ్తున్నావు? లోక్షి ఎక్కడికి వెళ్తున్నావురా? ఎందుకని? మేము రెగ్యులర్గా ఇక్కడ ఉన్న శివయ్య టెంపుల్కి వెళ్తాం. ఎలాగో పర్మిషన్ తీసుకున్నావు కదా, ఏదైనా కొత్త టెంపుల్కి తీసుకెళ్ళు అని అడిగాను. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే మేము ఎంటర్ అవుతున్న టైంకి అలా డబ్బులతో మమ్మల్ని ఏదో వెల్కమ్ చేసినట్టుగా అనిపించింది. బట్ మా కోసం కాదని తెలుసు, కానీ అదొక హ్యాపీనెస్ అనిపించింది. నెక్స్ట్ ఈ టెంపుల్ని నేను చాలా టైమ్స్ చూశాను బయట నుంచి, లోపలికైతే వెళ్ళలేదు. అప్పుడెప్పుడు కూడా ఇలా మేళా ఏం జరగలేదు, అది కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈరోజు ఇక్కడ ఎందుకు మేళా అంటే, ఆ రోజు బైశాఖి ఫెస్టివల్. అంటే మన ఆంధ్రాలో సంక్రాంతి ఎలా అయితే రైతుల పండగగా చెప్పుకుంటామో, ఈ పంజాబ్ జమ్మూ ఈ స్టేట్స్లో ఏంటంటే ఈ బైశాఖి ఫెస్టివల్ని రైతుల పండగగా చెప్తారు.
అంటే రైతులు పంట కోత పూర్తయిన తర్వాత దేవుడికి థ్యాంక్ఫుల్గా ఈ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే జమ్మూలో మనుషులు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే మందిర్లు కూడా ఉంటాయి అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క రోడ్డులో ఒక చిన్న మందిరో పెద్ద మందిరో ఏదో ఒకటైతే ఉంటుంది. సపోజ్ మనం సాయిబాబా టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది, ఓన్లీ సాయిబాబా మనకి ఫస్ట్ పూజ చేసేది గణపతికి కాబట్టి మహా అయితే గణపతి విగ్రహం ఇవి కామన్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కొక్క మందిర్లోకి వెళ్ళామంటే ఆ ఒక్క భగవంతుడే కాదు, ప్రతి ఒక్క భగవంతుడు కూడా మనకి కనిపిస్తారు. అంటే జమ్మూలో బై వన్ గెట్ మెనీ లాగా ఒక దేవుడి బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే అందరి దేవుళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. అందుకే జమ్మూని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. అలోక్షి కాపీ క్యాట్, ఎందుకంటే మేము ఏం చేస్తే అదే చూసి ఫాలో అవుతుంది. నేను ఒక్కొక్క దేవుడికి దండం పెట్టుకొని అలా నడుస్తున్నానని తను కూడా ఒక్కొక్క దేవునికి అదే విధంగా దండం పెట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. నెక్స్ట్ అలా అన్ని దేవుళ్ళకి పీస్ఫుల్గా ప్రేయర్ చేసుకున్న తర్వాత పూజారి ప్రసాదం ఇచ్చారు. ప్రసాదంతో పాటు కుంకుమ, స్టిక్కర్స్, పూలు ఇవి కూడా ఇచ్చారు. దాంతోపాటు లిప్స్టిక్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన సౌత్ సైడ్ కుంకుమకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో ఇక్కడ నార్త్ సైడ్ కూడా లిప్స్టిక్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మన సైడ్ కుంకుమ లేకపోతే పెళ్ళైన ఆడవాళ్ళకి ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తుంది కదా, ఇక్కడ నార్త్లో లిప్స్టిక్ లేకుంటే వాళ్ళ లుక్కే కంప్లీట్ అవ్వదు అసలు. ఇంకా అలా బయటికి వస్తే మేళ చాలా కొనాలనిపిస్తుంది కానీ కొనలేను, ఎందుకంటే మేము ఇక్కడ ఉండేది పర్మనెంట్ కాదు. సో చిన్న చిన్న వస్తువులు కూడా కొనడానికి చాలా ఆలోచిస్తాను. కొనకపోయినా చూస్తే అదొక ఆనందం కదా. సో అలా చూస్తూ ఉంటున్నాం. ఎంతైనా ఆడపిల్ల అనిపించింది మా దీక్షు. ఆ ఇయర్ రింగ్స్ దగ్గర ఆగి మనకి ఇది కావాలి అది కావాలి అని అడిగింది. తనకు నచ్చిన ఒక ఇయర్ రింగ్స్ అనేది కొన్నాను. మీకు ఇలా జాతరలకి వెళ్ళినప్పుడు మీకు ఏ వస్తువు కొనాలనిపిస్తుంది? నాకైతే టెడ్డీ బేర్ కొనాలనిపిస్తుంది, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. నెక్స్ట్ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి, కానీ ఆ టెడ్డీ బేరే కొనాలనిపిస్తుంది కానీ కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవుడి విగ్రహాలు, ఇలా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఏమైనా ఉంటే కొనాలనిపిస్తుంది కానీ అవి కూడా కొన్నాను. मुबारकबाद देता हूँ। ये एक प्राचीन परंपरा है कि हर वर्ष यहाँ रणवीर कनाल के अंदर నేనైతే పర్మనెంట్ కాదు అలా ఇలా అని ఆలోచించి కొనను, కానీ పిల్లలకు తప్పదు కదా. సో దీక్షు బర్త్డే అని చెప్పి తనకి కొనాల్సి వచ్చింది. డప్పు నెక్స్ట్ వాచ్ తన కోసం గిఫ్ట్గా కొన్నాం. అవును, మీ అందరికీ బేరం ఆడడం వచ్చా? నాకైతే అస్సలు రాదు. మా వారైతే బాగానే బేరం ఆడతారు. ఎక్కడికైనా వెళ్ళామంటే నేనేం చేస్తానంటే, ఏవండి ఈ వస్తువు నాకు ఒక 300 అయితే ఓకే, అంతకుమించి అయితే వద్దు అని చెప్పేసి పక్కకు వచ్చేస్తా.
ఇంకా ఆయనకి నాకు సంబంధం లేనట్టే ఉంటా. ఎందుకంటే కొంతమంది బాగానే రియాక్ట్ అవుతారు, కొంతమంది మాత్రం విసుక్కుంటారు కదా బేరం ఆడితే. సో అందుకని నేను అలా తప్పించుకుంటా. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంకొక టెంపుల్. మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్కి పక్కనే ఈ టెంపుల్ కూడా ఉంది. ఇంకా అలాగో వచ్చాం కదా అని చెప్పి ఈ టెంపుల్లో కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి కనిపించారు. సో మా లోక్షికి 3rd ఇయర్ వచ్చేసిందని చెప్పి తనకి అక్షరాభ్యాసం చేద్దాము అని డిసైడ్ అయ్యి అడిగితే ఏమో అక్షరాభ్యాసమా అంటే ఏంటి, సర్లే ఇక్కడ వాళ్ళకి అక్షరాభ్యాసం గురించి తెలియదేమోలే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి బుక్ స్టోర్కి వెళ్ళాం. బుక్ స్టోర్కి ఎందుకు వెళ్ళామంటే మా దీక్షు April 14 పుట్టింది, అంటే అంబేద్కర్ జయంతి రోజున. సో ఆ రోజు స్కూల్ హాలిడే ఉంటుంది. ప్రతి ఇయర్ పాపం తన బర్త్డేకి స్కూల్ హాలిడేనే ఉంటుంది. తను ఏమందంటే అమ్మ నేను ఎప్పుడు స్కూల్లో బర్త్డే చేసుకోలేదమ్మా అని చాలా ఫీల్ అయ్యింది. సో తను ఎందుకు డిసప్పాయింట్ చేయడం, 1 ఇయర్ అయినా చేద్దాం తన బర్త్డే స్కూల్లో అని చెప్పి సో రిటర్న్ గిఫ్ట్గా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా కలర్స్, క్రేయాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ రిటర్న్ గిఫ్ట్గా స్కూల్లో ఇద్దామని చెప్పి తీసుకున్నాం. దీక్ష హ్యాపీనా? నెక్స్ట్ అక్కడి నుంచి తనకి చెప్పులు లేవు. సో చెప్పుల కోసం చెప్పుల షాప్కి వెళ్ళాం, బట్ కుదరలేదు. సో అక్కడి నుంచి ఇంకా కేక్ కోసం చాలా షాప్స్ తిరిగా. ఎందుకంటే నార్మల్గా ఉంది, ఆ నార్మల్గా ఉన్నవేమో నాకేమో నచ్చడం లేదు, రెగ్యులర్గా ఉంటాయి అని చెప్పి. కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే వాళ్ళేమో ముందుగా ఆర్డర్ చేయాలి అని అన్నారు. ఇంకా లాస్ట్కి ఒక షాప్లో 2 hours బిఫోర్ ఆర్డర్ చేసినా సరే ఇస్తామన్నారు. ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేసి కేక్తో పాటు ఇంకా ప్లేట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాం. చాక్లెట్స్ తీసుకున్నాం కదా, సో మా లోక్షి ఫ్రిడ్జ్ ఎక్కి మరీ ఎత్తుకొస్తుంది చాక్లెట్స్ కోసం. లేగు ఒకసారి లేగు, ఏమండి ఫ్రిడ్జ్లోకి ఎక్కిసిందే. ఇప్పుడు ఉంది అసలైన ముచ్చట. ఇంకా కేక్ పెట్టడానికి నా దగ్గర స్టూల్ లేదు. ఇంకా అడగచ్చు కిందన ఓనర్ ఆంటీని వాళ్ళని, బట్ ఇంకెందుకులే ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి అలా స్టూల్ ఒక కాటన్ ఉంటే పెట్టి ఇంకా దాన్ని కవర్ చేయడానికి చున్నీస్తో అరేంజ్మెంట్ చేశాను. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమేదో ఈరోజు మా వారితో మార్నింగ్ నుంచి ఇలా టైం స్పెండ్ చేసామని రోజు మా లైఫ్ ఇలాగే ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే ఆ రోజు GH అంటే గవర్నమెంట్ హాలిడే. సో మా వారికి కొంచెం పర్మిషన్ ఇచ్చారు, అందుకే మాకు ఇవన్నీ చేయటానికి కూడా అయ్యింది. అదే నార్మల్ డేస్లో అయితే కనీసం గ్రాసరీకి కూడా వెళ్ళటానికి టైం ఉండదు. నెక్స్ట్ మేము ఎక్కడికైనా వెళ్ళాలి, తిరగాలి అనుకుంటే ఓన్లీ మేము ఎప్పుడైతే చుట్టికి వస్తామో అప్పుడే మేము ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతాం. ఇంకా అలా చెప్తే చాలానే ఉంటాయి ఫౌజీ కష్టాలు, బట్ ఎన్ని కష్టాలు ఉన్నా సరే అతనితో ఉంటాం కాబట్టి మాకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా పెళ్ళయి 7 years కంప్లీట్ అయినాయి. ఈ 7 yearsలో మేము మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నది అంటే ఓన్లీ 2నే. నాకు అర్థం కానిది ఏంటంటే మా వారికి కూడా మ్యారేజ్ డేకి, నెక్స్ట్ బర్త్డేస్కి, పూజలకి అవైలబుల్ ఉండరు, బట్ పిల్లల బర్త్డేకి మాత్రం ఎలాగోలా వస్తారు. అదేమైనా అంటే నీ అదృష్టం అలా అంటారంతే. ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫోన్లే కనీసం పిల్లల బర్త్డేకైనా సరే ఉంటున్నారు. అదే ఇక్కడ ఫ్యామిలీ పెట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ ఫంక్షన్కి కూడా అవైలబుల్ ఉండరు. వాళ్ళతో పోలిస్తే నేను బెటరే కదా అని హ్యాపీగా ఉంటాను. నెక్స్ట్ మా వారు దీక్షు స్నాక్స్ అండ్ చెప్పులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈలోపు నేను రెడీ అవుదాం, గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, బట్ సరిగ్గా రాలేదు, చాలా షైగా అనిపించింది. మార్నింగ్ ఎండలో వెళ్ళొచ్చాను కదా, సో హెడేక్గా అనిపించి తలకి ఆయిల్ పెట్టేసా. సో అందుకే నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంది. ఫస్ట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ వేసా, కానీ ఎందుకో హెవీగా అనిపించింది. సో లాస్ట్లో మొత్తం చేంజ్ చేసా. అంటే హెవీ కాదు, బట్ ఈ నాదే స్పెషల్ ఏం కాదు కదా, దీక్షుదే కదా, నేను ఎందుకు రెడీ అవ్వడం అని చెప్పి సో చేంజ్ చేసా. ఎంత జ్యువెలరీ వేసుకొని ఎంత రెడీ అవ్వండి, కుంకుమ పెట్టుకుంటే ఆ లుక్కే వేరు కదా. ఇండెక్స్ ఫింగర్తో బొట్టు పెట్టుకోకూడదు అంటారు కదా, బై మిస్టేక్ పెట్టుకున్నా, అందుకే మళ్ళీ తిరిగి చేంజ్ చేశాను అక్కడే.
ఇంకా నేను రెడీ అయ్యేలోపు మా వారు వచ్చేసారు. సో దీక్షుని లోక్షిని రెడీ చేస్తా, బర్త్డే స్టార్ట్స్. నేను మీకు ముందే చెప్పా కదా బర్త్డే చేయొద్దనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో చేసాం. సో లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి ఎవరిని పిలవలేదు, ఓన్లీ ఇక్కడ జమ్మూలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే ఇన్వైట్ చేసి సింపుల్గా బర్త్డే అనేది చేసాం. ఇంకా అలా కేక్ కటింగ్ అయిన తర్వాత దీక్షుకి వచ్చిన వాళ్ళందరి చేత బ్లెస్సింగ్స్ ఇప్పించాను. ఇంకా అలాగా వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్లు కొన్నాను కదా, సో వచ్చిన పిల్లలందరికీ కూడా ఆ రిటర్న్ గిఫ్ట్లు ఇప్పించాను. అమ్మో పెద్ద పెద్ద ఫంక్షన్స్, నెక్స్ట్ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో ఏంటో కానీ నాకు నా పిల్లల బర్త్డేలకే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. తక్కువ మెంబర్స్తో అయినా సరే చాలా హ్యాపీగా దీక్షు బర్త్డే అనేది జరిగింది. అందరికి మంచి ప్లేట్లు తెస్తే ఇగో నాకు పిచ్చి మొక్కిచ్చింది. పిచ్చి అవన్నీ తినేసి కష్టపడి ఇంక దాన్నే మెలగలాగా ఒప్పించవచ్చు. చూడు కలర్స్ ఎదుగుతుంది. ఏ కలర్ లోక్షి అది? ఏ కలర్? అయ్యో కాదు, బై మిస్టేక్ తప్పు పడిపోయింది. పోన్లే నెక్స్ట్ పేజ్లో రే. అదేదో అర్థం అనుకుంది అంట. అదే కలర్ లోక్షి? బ్లూ కలర్. అగోగో అదే చూడు ట్రెపీజియం ఏంటి. ఇంకా అలా సరదాగా ఫినిష్ అయిపోయిన తర్వాత మా దీక్షు ఎప్పుడెప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తానా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేసింది. సో ఓకే అమ్మ ఇప్పుడు ఓపెన్ చేసే అని చెప్పి ఓపెన్ చేయించేసాం. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ అసలు నా బర్త్డే ప్లానింగ్ ఏంటంటే అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కేక్ కట్ చేయించి ఏదైనా రిటర్న్ గిఫ్ట్, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అలాంటి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇద్దాము అని అనుకున్నా. బట్ నాకు అనిపించింది మనము అలా తీసుకెళ్ళి కట్ చేయించి ఇవ్వడం ఓకే, కానీ అక్కడ ఉన్న పిల్లలకి అనిపిస్తుంది కదా, మా పేరెంట్స్ ఉంటే మాకు కూడా ఇలాగే బర్త్డే సెలబ్రేట్ చేసేవారు కదా, మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం, మాకు పేరెంట్స్ లేరు అని కొంతమంది ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఎందుకు అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళు సంతోషం ఎంతైతే పడతారో మనం ఇచ్చిన గిఫ్ట్స్ కోసం నెక్స్ట్ ఈ విధంగా కూడా బాధపడతారు అని అనిపించింది. సో డ్రాప్ అయ్యా. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఎవరైనా అలా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తే మీరు చేసుకోండి, బట్ నా ఒపీనియన్ మెన్షన్ చేశాను అంతే, తప్పుగా అనుకోకండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ముందే చెప్పాను కదా తన బర్త్డే రోజు లీవ్ అని చెప్పి. సో నెక్స్ట్ డే రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకొని స్కూల్కి వెళ్తుంది. మా దీక్షకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా దీక్ష మీద ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో చూస్తున్నారు, బట్ నేనైతే లైక్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్లీజ్ నేను వీడియో ఏ విధంగా చేశానో ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. దీక్షు, మేము నీ బర్త్డే ఈ విధంగా సెలబ్రేట్ చేసాం కదా, నువ్వు అనుకున్నట్టు స్కూల్లో అలా నీకేమనిపించింది? హ్యాపీగా అనిపించింది. నాకు చాలా ఇష్టంగా ఉన్నది స్కూల్లో ఫస్ట్ టైం పంచింది. అంటే ఫస్ట్ టైం స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం నీకు హ్యాపీగా అనిపించింది. ఓకే.